ఇప్పుడు మనం గమనిస్తున్న ఈ 800 లెవెల్ అనేది ఇది మోస్ట్ రికమెండేషన్ స్టాక్ కింద గుర్తిస్తున్నాను. షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవటం, మళ్ళా ఎంట్రీ తీసుకోవటం అట్లా చేస్తాను. హాయ్ అండి, దిస్ ఈజ్ బ్రహ్మ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అదేంటంటే మన ఇండియాలో ఎలక్ట్రికల్ వెహికల్ ఈవీ స్టాక్స్ గురించి. ఇక ఈ వీడియోలో చెబుతున్న స్టాక్స్ అన్ని కూడా చాలా మంచి స్టాక్స్ అండి. మార్కెట్ కరెక్షన్ లో డౌన్ లోకి వెళ్ళినా కానీ యావరేజ్ చేసుకోగల స్టాక్సే నేను చెబుతున్నాను. ఒకవేళ భారీ ఫాల్ మార్కెట్ లో వచ్చినా షార్ట్ టర్మ్ లో కొంత కరెక్షన్ వస్తుంది తప్పితే లాంగ్ టర్మ్ లో చూస్తూ ఉన్నట్లయితే ఈ స్టాక్స్ అన్ని చాలా మంచి స్టాక్స్. కాబట్టి నేనైతే ఈ స్టాక్స్ లో రికమెండేషన్ అయితే చేస్తున్నాను. మీరు కూడా లాంగ్ టర్మ్ కోసం చూస్తూ ఉన్నట్లయితే ఈ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోవచ్చు విత్ యువర్ రిస్క్ రివార్డు టాలరెన్స్. ఫ్యూచర్లో బాగా హై భూమ్ ఉన్న సెక్టార్ అండి ఈ ఈవీ సెక్టారు. 2025 నుంచి 2030 మధ్య ఈవీ రెవల్యూషనే జరిగే అవకాశం ఉందండి. ఇక ఈ సెక్టార్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారా? అలాగే ఈ ఈవీ సెక్టార్లో ముందంజలో ఉన్న కంపెనీలు, వాటి డెవలప్మెంట్, ఇక ఫ్యూచర్ ప్రణాళికలు, అలాగే ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఫ్యూచర్ లో ఏ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ సేఫ్ సైడ్ గా ఉంటుందనేది కూడా మొత్తంగా ఈ వీడియోలో చర్చించబోతున్నాము. చివరి వరకు తప్పక చూడటానికి ప్రయత్నించండి. ఇక ఈ వీడియో మీకు కొంచెం లెంతీగా ఉండవచ్చు. లెంతీగా అనిపిస్తే మీరు కొంచెం స్పీడ్ లో పెట్టుకుని వీడియో మాత్రం పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇక మన ఇండియాలో ఈవీ సెక్టారు, దాని అవసరం, అలాగే భవిష్యత్ విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకొని స్టాక్స్ లోకి వెళదాము. ఇక ఈ రోజు చెప్పుకోబోయే స్టాక్స్ లో టాటా మోటార్స్, హిందుస్థాన్ జింక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అశోక్ లైలాండ్ మొదలగు కంపెనీల్లో మనము ఇన్వెస్ట్మెంట్ ఏ జోన్లో చేయొచ్చు అనేది డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు నేను చెప్పిన స్టాక్స్ అన్ని కూడా ఈవీ సెక్టార్ కి డైరెక్ట్ గా రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన స్టాక్స్ కూడా ఈవీ సెక్టార్ కి డైరెక్ట్ గా, అలాగే నాన్ డైరెక్ట్ గా కూడా రిలేషన్ అయితే ఉంటుంది. బ్యాటరీస్ డెవలపర్స్, బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ లాగా అసలు ఇండియాలో ఈవీ సెక్టార్ యొక్క భవిష్యత్తు, దాని అవసరం గురించి మాట్లాడుకొని దాని తర్వాత స్టాక్స్ లెవెల్స్ అయితే డిస్కస్ చేసుకుందాము. స్టాక్స్ గురించి మీకు అర్థం అవ్వాలంటే ముందుగా అసలు మనం ఈవీ సెక్టార్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలనేది అయితే అర్థం చేసుకోవడానికి ఇది ప్రయత్నించండి. ఇవేమీ అర్థం కాకుండా డైరెక్ట్ గా స్టాక్స్ అయితే చూడకండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు తర్వాత చెప్పే స్టాక్స్ కి అయితే 100% మ్యాచ్ అవుతాయండి. ఇక ఈవీ సెక్టారు మన ఇండియా అవసరము, అలాగే ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీ అందరికి తెలిసిన విషయమే. ఒక 10 years క్రితం పెట్రోల్ రేటు ఎంత ఉండేది, డీజిల్ రేటు ఎంత ఉండేది, అంతకు ముందు ఇంకా 20 years బ్యాక్ ఎంత ఉండేది అని గమనిస్తా ఉన్నట్లయితే ఈ 10 నుంచి 15 సంవత్సరాల్లో పెట్రోల్ రేటు ఎంత పెరిగిందో మీకు తెలిసే ఉంటుంది. దాదాపుగా 110 రూపాయల కంటే ఎక్కువలో ట్రేడ్ అవుతా ఉంది పెట్రోల్. ఇక డీజిల్ విషయానికి వస్తే చెప్పక్కర్లేదు, అది కూడా దాదాపుగా 100% అయితే ఇంక్రీజ్ అయింది. వీటిలో గవర్నమెంట్ ట్యాక్స్లే ఎక్కువగా మనం చెల్లిస్తున్నాము. ఇక బైక్ అయితే తప్పనిసరిగా అవసరము. బైక్ తో పాటుగా కార్ అనేది ప్రతి వ్యక్తికి ఒక నీడ్ గా అయిపోయింది. దానివల్ల మన ఇండియాలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది చాలా డ్రాస్టికల్ గా ఇంక్రీజ్ అయింది. కొత్త కొత్త కార్స్, కొత్త కొత్త బైక్స్, డిఫరెంట్ మోడల్స్ అయితే మనం ఈ 10 నుంచి 15 సంవత్సరాల్లోనే ఎక్కువగా గమనించాము. దాని తగ్గగా సేల్స్ కూడా వచ్చాయి. ఇక సేల్స్ పెరిగిన కొద్దీ మన ఇండియాలో ఆటోమొబైల్ వెహికల్స్ పెరగటం వల్ల పొల్యూషన్ కూడా అంతకంతకు పెరుగుతా వచ్చింది. మీరు గమనించినట్లయితే మన ఇండియా క్యాపిటల్ ఢిల్లీలో పొల్యూషన్ ఎంతగా ఉంటుందంటే వరల్డ్ లోనే హైయెస్ట్ పొల్యూషన్ సిటీస్ లో అదొకటిగా నిలిచిపోయింది. ఎంతగా పెరిగిందంటే గవర్నమెంట్ ట్రాఫిక్ రూల్స్ పెట్టి సరిసంఖ్య ఒక రోజు, బేసంఖ్య ఒక రోజు నెంబర్ సిరీస్ ఉన్న వెహికల్స్ మాత్రమే బయటకు వచ్చే విధంగా రూల్స్ అయితే పాస్ చేసింది. అంతగా మనకి పొల్యూషన్ అయితే పెరుగుతా వచ్చింది. ఇక రానున్న రోజుల్లో ఈ వెహికల్స్ వినియోగం ఇంకా పెరుగుతా వస్తున్నట్లయితే ఈ పొల్యూషన్ అనేది ఇంకా కొన్ని రెట్లు పెరిగే అవకాశం ఉంది. దానివల్ల మన మానవ జీవితంలో చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్స్ కొన్ని రూల్స్ అయితే పెట్టబోతుంది. దానివల్ల ఈవీ అనేది ఒక ఇంట్రెస్టింగ్ ప్రాధాన్యతని సంతరించుకుంది. పెరిగిపోయిన ఇంధన ధరలు మరియు వాతావరణ మార్పుల కారణంగా విద్యుత్ వాహనాలు అయితే అనివార్యమయ్యాయి. ఇక మన ఇండియన్ గవర్నమెంట్ 2030 నాటికి దాదాపుగా 30% పైగా వెహికల్స్ ని ఈవీగా మార్చాలని టార్గెట్ గా పెట్టుకుంది. దానికి తగ్గట్టుగా
FAME2 ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పథకం ద్వారా సబ్సిడీలను అయితే ఎక్కువగా ఇస్తా ఉంది. ఇక కార్బన్ ఎమిషన్స్ తగ్గించేందుకు పర్యావరణ అనుకూలమైన నాణ్యమైన బ్యాటరీలపై కూడా రీసెర్చ్ అనేది దానికి తగ్గట్టుగా కంపెనీలకి ఎన్నో ఇన్సెంటివ్స్ ఇస్తా ఈవీ సెక్టార్ పెరగడానికైతే ప్రోత్సాహాలైతే ఇస్తూ ఉంది. ఇక గ్లోబల్ ట్రెండ్స్ కూడా గమనిస్తా ఉన్నట్లయితే గ్లోబల్ గా ఈవీ కంపెనీలు అన్ని కూడా మన ఇండియన్ మార్కెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికైతే ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నాయి. టెస్లా, BYD వంటి విదేశీయ బిగ్ బ్రాండ్స్ మన ఇండియా మార్కెట్ మీద కన్నేసాయి. ఆ కంపెనీలు కూడా రానున్న రోజుల్లో మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా ఈవీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ ఈవీ సెక్టార్ లో ముందున్న సవాళ్లు ఏంటి అనేది గమనిస్తా ఉన్నట్లయితే బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చాలా బర్డెన్ గా ఉంటా ఉంది. ఆ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో సరికొత్త టెక్నాలజీ వాడటం వల్ల దీన్ని కొంతవరకు అధిగమించవచ్చు. అలాగే మన ఇండియాలో ఈవీ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇవన్నీ అయితే ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం అయితే చాలా ముఖ్యంగా ఉంది. ఇక సప్లై చైన్ మరియు సెమీ కండక్టర్స్ మీద ఆధారపడే కంపెనీలను అయితే ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇదండి ఈవీ సెక్టార్ సంబంధించి క్లుప్తంగా. ఇక ఈవీ సెక్టార్ లో టాప్ మోస్ట్ స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. వాటిలో మొట్టమొదటిది పెద్ద బ్రాండ్ అయినటువంటి టాటా మోటార్స్. ఈ టాటా మోటార్స్ ఈవీ సెక్టార్ లో అడుగు పెట్టిన నుంచి ఒక మంచి భూమితో దూసుకు వెళ్తా ఉంది. దాదాపుగా మేజర్ సెల్లింగ్ మోడల్స్ అన్నిట్లోనూ ఈవీనైతే ఇంట్రడ్యూస్ చేస్తా ఉంది. నెక్సాన్, టియాగో వంటి సరికొత్త బ్రాండ్స్ అయితే ఈవీలో దూసుకు వెళ్తూ ఉంది. టాటా కర్వ్ కూడా రీసెంట్గా రిలీజ్ చేసింది. ఇక ఈ టాటా మోటార్స్లో వృద్ధి అవకాశాలు చూస్తూ ఉన్నట్లయితే ఈ 2025 నాటికే గ్లోబల్ మార్కెట్లో తన షేర్ని అయితే పెంచుకోవడం ప్రారంభించింది. సరికొత్త ప్లాన్స్తో ముందుకు వెళ్తూ ఉంది. ఇక ఫైనాన్షియల్గా చూస్తూ ఉన్నట్లయితే గత ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఈవీ సేల్స్ అయితే దాదాపుగా మోర్ దెన్ 50% అయితే ఈ టాటా మోటార్స్లో పెరిగాయి. ఇక ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి చూస్తూ ఉన్నట్లయితే హైదరాబాదు, బెంగళూరులో కొత్త ఈవీ ప్లాంట్లను అయితే ప్లాన్ చేస్తూ ఉంది. దానివల్ల డిమాండ్ తగ్గట్టుగా సప్లై అందించడానికి ఈ టాటా మోటార్స్ అయితే ప్లాన్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ టాటా మోటార్స్ ప్రజెంట్ 790లో ట్రేడ్ అవుతా ఉంది. గత కోవిడ్ సెషన్ లో ఈ స్టాక్ 100 రూపీస్కి దగ్గరగా ట్రేడ్ అవుతా చూసాము. నేను కూడా అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన మాట వాస్తవము. దాని తర్వాత 400 అబోవ్ వెళ్ళిన తర్వాత నేను ఈ టాటా మోటార్స్లో ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. స్టిల్ ఈ టాటా మోటార్స్లో ఎవరైనా ఇంకా ఇన్వెస్ట్మెంట్ కలిగి ఉన్నారా? కలిగి ఉంటే ఎంత ప్రైస్లో తీసుకున్నారనేది క్రింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక ఈ టాటా మోటార్స్లో లెవెల్స్ని అయితే ఇప్పుడు మాట్లాడుకుందాము. ఈ స్టాక్ అయితే దాదాపుగా ఆల్ టైమ్ హై 1100 పైగా వెళ్ళి అక్కడి నుంచి కరెక్షన్ తీసుకుంటా వస్తూ ఉంది. నేనైతే ఈ 500 లెవెల్లోనే ఎగ్జిట్ అయ్యాను. దాని తర్వాత మరలా తిరిగి మోర్ దెన్ డబల్ అయింది. అయినా కానీ నేను మళ్ళీ ఎంట్రీ తీసుకోలేదు. ఇప్పుడు నేను ఈ టాటా మోటార్స్లో ఆపర్చునిటీ కోసం అయితే చూస్తూ ఉన్నాను. గత కొన్ని రోజులుగా మార్కెట్ ఫాల్ కి తగ్గట్టుగా ఈ స్టాక్ లో కూడా కొంత కరెక్షన్ వస్తూ ఉంది. ఇప్పుడు మనం గమనిస్తున్న ఈ 800 లెవెల్ అనేది జాగ్రత్తగా వాచ్ చేయాల్సిన ఏరియా. దీంట్లో కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నట్లయితే ఈ ఏరియాలో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. 700 అనేది కింద స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చు, లేదా ఇది ఒక యావరేజ్ ఏరియా. ఈ ఏరియాలో యావరేజ్, అలాగే 600 దగ్గర యావరేజ్, 500 దగ్గర యావరేజ్ కి అయితే సిద్ధంగా ఉండి ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ టాటా మోటార్ లో స్టార్ట్ చేయొచ్చు. ఇక ఫ్యూచర్ ప్రొజెక్షన్ చూస్తూ ఉన్నట్లయితే 1000 రూపీస్ అబోవ్ అనేది తిరిగి మరలా టార్గెట్ కింద గమనించవచ్చు షార్ట్ టర్మ్ లో కూడా. ఇక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో చూస్తూ ఉన్నట్లయితే మోర్ దెన్ 1000 పాయింట్స్ ఇక్కడి నుంచి రానున్న 3 నుంచి 5 ఇయర్స్ లో అప్ సైడ్ కంటిన్యూ చేసే విధంగా మనం గమనించవచ్చు. ఇప్పటికైతే నేను 1000 రూపీస్ ని అప్ సైడ్ లో టార్గెట్ కింద అయితే చూస్తున్నాను. ఇక డౌన్ ఫాల్ అవుతూ ఉన్న 700 దగ్గర ఎంట్రీ తీసుకుంటానికి, అలాగే 600 దగ్గర ఎంట్రీ తీసుకుంటానికి, ఇంకా పడితే 500 వరకు నేను యావరేజ్ చేయడానికి అయితే ఈ స్టాక్లో సిద్ధంగానే ఉంటాను. ఇక 500 అనేది ఆల్మోస్ట్ పీక్ లెవెల్ స్టాప్ లాస్ అవుద్ది. ఇక ఈ 500 కనుక కూడా డౌన్కి వెళితే కొంత విరామం అయితే ఈ స్టాక్లో తీసుకోవాలి. అప్పటి వరకు నేను మంచి రెసిస్టెన్స్ని, సపోర్ట్ని గమనించిన ప్రతిసారి షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవటం, మళ్ళీ ఎంట్రీ తీసుకోవటం అట్లా చేస్తాను. ఒకవేళ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న అమౌంట్ని స్ప్లిట్ చేసి కొంత ఇప్పుడు అలాగే కొంత డౌన్కి వెళ్ళిన తర్వాత అట్లా మీరు
యావరేజ్ చేసుకుని ఓవరాల్గా ఈ 500 ఏరియా వరకు దీన్ని కొనసాగించవచ్చు. ఒకవేళ 500 వరకు ఫాల్ వచ్చినా కూడా మరలా తిరిగి అట్లీస్ట్ మీకు ప్రాఫిట్ ఇచ్చిన తర్వాతే ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుంది, అప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక దాని తర్వాత M&M మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్ గురించి చెప్పుకుందాము. ఇక ఈ కంపెనీ ఈవీ సెక్టార్లో కూడా ఎంటర్ అయిన కానించి దీని కాంపిటీటర్స్కి మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. టాటా మోటార్స్, అలాగే చైనీస్ కంపెనీ MG, అలాగే BYD కంపెనీలకి. ఎంట్రీ లెవెల్ మోడల్స్ అయినటువంటి XUV 400 అలాగే ఈ వెరిటో, ఈ మోడల్స్ అయితే మార్కెట్లో చాలా మంచిగా క్లిక్ అయ్యాయి. రీసెంట్గా బోర్న్ ఎలక్ట్రిక్ BE6E అండ్ XEV9 మోడల్స్ని అయితే రిలీజ్ చేసింది. అవి రానున్న నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చిలో బుకింగ్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఆ 2 మోడల్స్ అయితే ఈవీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి. అలాగే యూరోప్ మార్కెట్లో 10 ఈవీ మోడల్ని ప్రవేశపెట్టేందుకు చాలా ప్లాన్స్ అయితే సిద్ధం చేసుకుంటా ఉంది. ఎవరైతే లాంగ్ టర్మ్ లో ఈవీ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ మహీంద్రా అనేది ఒక మంచి స్టాక్ కింద మారబోతుంది. ఇది ఎలక్ట్రికల్ సెగ్మెంట్ లో చాలా స్ట్రాంగ్ గా మారబోతుంది. టాటాకి మంచి కాంపిటీటర్గా నిలవబోతుంది. కాబట్టి నేనైతే ఈ M&M స్టాక్ని అయితే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో అయితే తీసుకుంటానికైతే సిద్ధంగానే ఉంటాను. ఇక ఈ స్టాక్ ఇప్పుడు 3000 రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఈ 3000 అనేది ఒక కీలకమైన పాయింట్ కింద మనం గమనించవచ్చు. 3000 దగ్గర నుంచి 4000 ఏరియా అనేది అప్ సైడ్లో పెద్ద టార్గెట్. అయితే ఇది కొంత హైస్లో రేజ్గా ట్రేడ్ అవుతూ ఉంది. ఈ 3000 దగ్గర నుంచి ఏదైనా కొంత కరెక్షన్ తీసుకున్నా కూడా తిరిగి నేను యావరేజ్ చేయడానికే ఈ స్టాక్లో ఇంట్రెస్ట్ చూపుతాను. ఈ స్టాక్లో ఎంత పడుతున్నా కానీ నేను అంత బై చేయడానికి, అంత యావరేజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నా పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసినప్పుడు ఈ స్టాక్ కూడా ఉండే విధంగా అయితే ప్లాన్ చేసుకుంటాను. ఇక మీరు కూడా మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ ఉండే విధంగా కూడా మీ రిస్క్ ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక మంచి స్టాక్ గురించి మాట్లాడుకుందాము. అది హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. ఈ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అనేది డైరెక్ట్గా ఈవీ వెహికల్స్ని ప్రొడ్యూస్ చేయనప్పటికీ ఈవీ వెహికల్స్కి అవసరమైన బ్యాటరీలు, అలాగే వాటిలో వాడే లిథియం మరియు ఇతర ఖనిజ ఉత్పత్తుల్లో ముందంజలో ఉంది. భవిష్యత్తులో తయారు చేయబడే ఈవీ బ్యాటరీలకు రా మెటీరియల్స్ అందించడంలో ముందంజలో ఉంది. కాబట్టి ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక మంచి నిర్ణయం కింద మనం గమనించవచ్చు. ఈ స్టాక్ ఇప్పుడు 500 రూపీస్ రేంజ్ లో ట్రేడ్ అవుతా ఉంది. ఈ 500 రూపీస్ ని మనం ఇన్వెస్ట్మెంట్ ఏరియా కింద కూడా చూడవచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మనం స్టార్ట్ చేస్తూ ఉన్నట్లయితే డౌన్ సైడ్ 100 వరకు యావరేజ్ చేసుకోవచ్చు. అలాగే అప్ సైడ్ తిరిగి ఒక 100 పాయింట్ ని నియరెస్ట్ టార్గెట్, అలాగే షార్ట్ టర్మ్ టార్గెట్ కింద చూడవచ్చు. ఇక హైయర్ లెవెల్స్ ని చూస్తూ ఉన్నట్లయితే 700 అబోవ్ లో హైయెస్ట్ రీసెంట్ గా రీచ్ అయింది. అక్కడి నుంచి కొంత కరెక్షన్ అయితే తీసుకుంది. మళ్ళా కొంత కన్సాలిడేషన్ తర్వాత ఈ స్టాక్ లో భూమి వచ్చే అవకాశాలు లేకపోలేదు. దానికి తగ్గట్టుగా మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ స్టాక్ లో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నట్లయితే ముందు చెప్పుకున్నట్టుగా అప్ సైడ్ 100 నుంచి 150 పాయింట్ల వరకు టార్గెట్ని అయితే నేను గమనిస్తున్నాను. ఇక డౌన్ సైడ్ 500 బిలో ఎంత పడుతున్నా కానీ నా రిస్క్ తగ్గట్టుగా కొంత యాడ్ చేసుకుంటా. ఇక ఫాల్ అనేది 400 దాటిపోయినట్లయితే కొంత లాస్ బుక్ చేసుకొని మరలా 400 నుంచి 500 మధ్యలో ఎంట్రీ కోసం అయితే నేను ప్రయత్నిస్తాను. ఇక మరొక మంచి స్టాకు ఈవీకి రిలేటెడ్ అయినటువంటి స్టాకు ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఇది అందరికీ తెలిసిన బ్రాండ్. ఇది మన దేశంలో అతిపెద్ద బ్యాటరీ ప్రొడ్యూసర్. ఇక ఇది ఈవీ డెవలప్మెంట్స్ లో లిథియం అయాన్ బ్యాటరీల పరిశోధనలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంది. అది ఫ్యూచర్ ఇన్నోవేషన్ కింద మనం గుర్తించవచ్చు. దానివల్ల ఈ స్టాకులో కొంచెం స్ట్రాంగ్ పాజిటివ్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆ టెక్నాలజీని ఈవీ వాహనాలకు సప్లై చేయడంలో ప్రధానమైన భూమికను ఈ కంపెనీ పోషిస్తూ ఉంది. కాబట్టి ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి నిర్ణయం అవుతుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో చూస్తున్నారో వాళ్ళకి ఈ స్టాకు సూటబుల్ అవుతుంది. ఇక ఈ స్టాకు ప్రస్తుతం 455 రూపీస్ రేంజ్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ
హైయర్లో మనకి 600 దగ్గర నుంచి కొంత కరెక్షన్ తీసుకుని డౌన్ సైడ్కి వెళ్తా ఉంది. ఇది ఈ స్వింగ్ ఇలానే కొనసాగుతూ ఉన్నట్లయితే డౌన్ సైడ్ 300 ఏరియా వరకు ఫాల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ మనం ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నట్లయితే 550 వరకు అప్ సైడ్లో టార్గెట్ని, అంటే ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్ల అప్ సైడ్ టార్గెట్ చూడవచ్చు. ఒకవేళ డౌన్ సైడ్కి వెళ్తా ఉన్నట్లయితే 400 దిగువన మరలా కొంత కరెక్షన్ తీసుకుని 300 ఏరియా వరకు కూడా ఫాల్ అయ్యే అవకాశం చూడవచ్చు. ఎవరైతే లాంగ్ టర్మ్ చూస్తున్నారో లాంగ్ టర్మ్ చూసే వాళ్ళకి ఇది ఫాల్ అయినా కానీ పెద్ద నష్టమేం లేదు. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం తిరిగి యావరేజ్ చేసుకుంటా ఉన్నప్పుడు ఎప్పుడైతే మార్కెట్లో బూమ్ వచ్చి స్టాక్లో ప్రైస్ పెరుగుదల వస్తుందో అప్పుడు వెంటనే మన ఇన్వెస్ట్మెంట్ అనేది డ్రాస్టికల్గా హై రేంజ్లో ప్రాఫిట్ అయితే ఇస్తాయి. ఇది మోస్ట్ రికమెండేషన్ స్టాక్ కింద గుర్తిస్తున్నాను. ఇక ఇంకొక మంచి స్టాక్ గురించి మాట్లాడుతూ ఉన్నట్లయితే అశోక్ లైలాండ్. ఈవీ అంటే ఓన్లీ 4 వీలర్స్ 2 వీలర్సే కాదు, ఇది బస్సులను తయారు చేసే అతిపెద్ద కంపెనీ. ఇది ప్రస్తుతము ఈవీ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. అంటే ఈవీ బస్సులను తయారు చేసి మార్కెట్లో కొత్త టెక్నాలజీతో ముందుకొస్తూ ఉంది. ఇక ఫ్యూచర్లో ఈ అశోక్ లైలాండ్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలో ఎలక్ట్రికల్ వెహికల్స్ని అయితే ప్రొడ్యూస్ చేయడంలో బాగా ఆధిపత్యం సాధించవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ విషయాన్ని అయితే ఇన్వెస్టర్స్ నిశితంగా పరిశీలించాలి. ఎవరైతే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూస్తున్నారో, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి అశోక్ లైలాండ్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కింద అవుతుంది. అంతకుముందు అశోక్ లైలాండ్ ఓన్లీ ట్రెడిషనల్ బస్సెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండేది. ఇప్పుడు అది ఈవీ బస్సెస్ను కూడా ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టిందో ఆ స్టాక్లో కొంచెం పాజిటివ్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ట్రేడ్ అవుతున్న 232 అనేది ఒక మేజర్ సపోర్ట్ దగ్గర నుంచి అప్ సైడ్కి వెళ్తున్నట్టుగా నేనైతే గమనిస్తున్నాను. ఇక అప్ సైడ్ కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే ఇది నియరెస్ట్గా 300 నుంచి 400 మధ్య టార్గెట్ కింద చూడొచ్చు షార్ట్ టర్మ్లో. లాంగ్ టర్మ్ చూస్తూ ఉన్నట్లయితే మోర్ దెన్ 500 కింద నేను టార్గెట్ చూస్తున్నాను. ఇక డౌన్ సైడ్ 200 ఏరియా అనేది ఒక సపోర్ట్ ఏరియా, అక్కడి నుంచే మనకి ఇప్పుడు ర్యాలీ కంటిన్యూ చేయబోతుంది. ఇక ఒకవేళ ఇక్కడ మరలా తిరిగి 200 వైపు వెళ్ళినా కానీ నేను దీంట్లో యావరేజ్ చేసుకునే విధంగా ప్లాన్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ని అయితే నేను వదులుకోను. ఇక ఇదండి ఈవీ సెక్టార్ సంబంధించిన ముఖ్యమైన స్టాక్స్ వివరాలు. ఈ స్టాక్సే కాకుండా మీరు ఏదైనా ఇంకా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారా? ఆ స్టాక్లో లెవెల్స్ కోసం మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగడానికి ప్రయత్నించండి. ఆ కామెంట్స్ని బట్టి నేను తిరిగి మరి ఒక వీడియోని అయితే ఆ స్టాక్స్ మీద చేస్తాను. ఇక ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో మరిన్ని విలువైన వీడియోలు నేను తీసుకొస్తాను. ఇక మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.